నమస్తే. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు మరోసారి అవమానం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జులుం ప్రదర్శించిండు ఓ రకంగా. పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేసిండ్రు. ఒక కాంగ్రెస్ నేత దశదిన కర్మకు పోయిన క్రమంలో స్టేజ్ మీదకి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఎవరి వల్ల అడ్డుకున్నారు వీళ్ళు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం వల్ల అడ్డుకున్నారు. ఆ మధ్యకాలంలోనే చూసినాం మనం. డీసీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి పున్నా కైలాష్ నేతను తీవ్రంగా వ్యతిరేకించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధిష్టానానికి లేఖ రాసిండు, మహేష్ కుమార్ గౌడ్కు లేఖ రాసిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. అసలు ఈయన వనికిరాడు, ఈయనను తీసేయండి, వేరే వాళ్ళని పెట్టండి అని లెటర్ కూడా రాసిండు. ఓ రకంగా మామూలు అవమానం కాదు, ఘోరమైన అవమానం. వీడియోలు కూడా వచ్చినా మీరు చూసింటారేమో. ఎందుకంటే అంతగా నాకు అర్థం కాదు. ఒక డీసీసీ అధ్యక్షుడు, ఓ బీసీ నేత, బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వరా? క్షమాపణ కూడా చెప్పిండు కదా మీపై చేసిన వ్యాఖ్యలకు. గతంలోనే మీ కుటుంబంపైయో మీపై చేసినప్పుడు క్షమాపణ కూడా చెప్పిండు, అయిపోయింది. ఇంకా పగ పెట్టుకునేది నాకు అర్థం కాదు. ఈ ఓవర్ యాక్షన్ ఎన్ని రోజులు చేస్తారో అర్థమైతే లేదు. వీళ్ళు ఘోర అవమానం చేసిరు. పోలీసుల ఓవర్ యాక్షన్ కూడా మామూలుగా లేదు. డీసీసీ అధ్యక్షుడు తమాషనా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డుకుంటారంటే నాకు అర్థం కాదు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవమానం, వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులట. పోలీసులు కూడా చట్టబద్ధంగా పనిచేయాలి. వాళ్ళు కూడా ఆ నాయకులు చెప్పినట్లు వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఇది పద్ధతి కాదు. అన్ని రోజులు ఒకటే కాదు, ఎప్పుడు ఆదివారం ఉండదు కదా, సోమవారం కూడా వస్తుంది. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు హాజరైన డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను వేదిక మీదికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే తుమ్మలపల్లి గ్రామంలో బుధవారం జరిగిన ఓ కాంగ్రెస్ నేత దశదిన కర్మకు డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత హాజరైనట. కొద్దిసేపటికే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి అక్కడికి రావడంతో వారిని కైలాష్ నేత ఆహ్వానించినట. అప్పటి వరకు బాగానే ఉంది. కొద్దిసేపటికి అసలు కథ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అయితే మామూలు ఓవర్ యాక్షన్ లేదు. నల్గొండలో వాళ్ళ తమ్ముడు సైలెంట్గానే ఉన్నాడు, తమ్ముడు కొంత మద్దతుగానే ఉన్నాడు పున్నా కైలాష్ నేతకు. ఈయనదైతే మరీ ఓవర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఎందుకో చూసి చూడనట్టుంటున్నాడా మరి, ఏందో అర్థమవుతలేదు. మీ మీద ట్రోల్స్ కూడా బాగానే వస్తాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద. మీ పనితనం, మీ మాటలు, మీ కథ. ఈడ నాడే జులుం తీసేది. ఓ బీసీ బిడ్డ మీద అవమానం ఇదేంది? అప్పుడు పున్నా కైలాష్ నేత కూడా ఎందుకు తిట్టిండు మిమ్మల్ని? మీరు కాంగ్రెస్లో ఉండి బీజేపీకి ఓటేయమంటేనే తిట్టిండు కదా. మరి అది మీరు చేసేది న్యాయమేనా, పద్ధతేనా? అది చెప్పొచ్చునా అట్లా? దాని గురించే మాట్లాడిండు. చెరుకు సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి బెదిరింపులకు, ఓ కార్లాల్లో వస్తూ రేసి పాడేస్తారు, ఇవి బాగుండవు, మీరు చేసేటేమో మంచి పనులు, విమర్శిస్తే ఇట్లా పగ పట్టుకొని ఉంటారా? అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కొద్దిసేపటికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకుడి ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించేందుకు మంత్రితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి తదితర నేతలు వేదికపైకి వెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత సైతం వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిఐ ఆదిరెడ్డి అడ్డుకొని వేదికపైకి వెళ్ళొద్దని చెప్పి. ఎవరా సిఐ ఆదిరెడ్డి? ఏం హక్కు ఉంది నీకు అర్థం కాదు? నీవు మామూలు కార్యకర్తను ఆయన? ఎందుకు అడ్డుకున్నావు? ఎవరి ఆదేశాల మేరకు అడ్డుకున్నావు? ఏంది ఆ బలుపు? అసలు ఉందా ప్రభుత్వం? ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్షుని అడ్డుకుంటారా అండి? ఉరికిచ్చి కొడతారు, నిజంగా చెప్తున్నా. ఆ రోజు వస్తుంది ఈ ఓవర్ యాక్షన్లు బంద్ చేసుకోకపోతే. పోలీసులు కూడా మీ డ్యూటీ ఇంక పోలీసు వాళ్ళది కూడా గట్లే ఉంది. ఏముంది, వాళ్ళ నాయకులు ఏం చెప్తే అదే. సిగ్గుండాలే. దీంతో ప్రభుత్వ కార్యక్రమం కానప్పటికీ నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారని కైలాష్ నేత ప్రశ్నించగా పోలీస్ ఆఫీసర్లు కొంత అతిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. కాగా తనపై కావాలని కుట్ర చేస్తున్నారని, పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. ఏదో రోజు అయితే నిజంగా చెప్తున్నా కదా, నల్గొండల నలగొడతారు. నిజంగా వీళ్ళను నలిగిపోయే రకంగా కొడతారు, ఉరికించి కొడతారు. పున్నా కైలాష్ నేతను అడ్డుకున్నారండి. ఈ వీడియో మీకు చూడండి, వీడియో ఉంటుంది, మీరు చూడండి. సిఐ ఆదిరెడ్డి అంట. ఎవరు మీరు? మీ కథ ఏంది? ఓట్లేవనివి, మీ రాజ్యం ఏంది? ఏదో పోని కదని బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏదో ఓట్లేసి గెలిపిస్తుంటే మీ ఆటలు నడుస్తున్నాయి. ఇంకా ఎన్నెన్ని నడుస్తాయండి మీ ఆటలు? నాకు అర్థం కాదు. మీ జనాభా ఎంత, మీరెంత? ఓట్లేమో మావి, సీట్లేమో మీరు. గద్దె మీద కూర్చొని ఇట్లాంటి వ్యక్తులను అవమానిస్తారా?
ఓ బీసీ నేతకు వస్తే అదే పెట్టుకున్నాడు. గతంలో ఈయన తిట్టిండు, తిట్టిండు నిజమే తిట్టిండు కాదంటలేం. సారీ చెప్పిండు అదే పెట్టుకున్నాడు మనసులో. ఇంకా ఎన్ని రోజులు ఎక్కువ రోజులు నడవవు ఈ కథలు, ఈ చేష్టలు, ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువ రోజులు నడవదు, అస్సలు నడవదు. మందతోటి పెట్టుకున్నారు, బలంతో పెట్టుకుంటున్నారు మీరు. పున్నా కైలాష్ నేతకు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నాడు ఆయన కూడా. అసలు మీ గురించి స్పందిస్తలేడు, మీ నల్గొండ నాయకుల గురించి ఏం మాట్లాడతలేడు, అసలు మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఆయనతోటి మాట్లాడిద్దామంటే కూడా దొరుకుతలేడు, అసలు అసలు అందుబాటులోకి వస్తలేడు. ఏడ కాంట్రవర్సీ అవుతుందో ఎందుకు అనవసరంగాని మర్చిపోయినాం, ఎందుకు మీడియా వాళ్ళు రిపోర్టర్లు అడిగితే మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఎందుకు ఈ పంచాయతీ అని అసలు మీడియాకు దూరంగా ఉంటున్నాడు. అయినా కూడా ఆయన రెచ్చగొడుతున్నారు మీరు. ఇట్లా రెచ్చగొడితే డీసీసీ పదవిని కూడా తీసి పాడేస్తాడు. ఇంకా వేస్తాడు, ఇక తీసి పాడేస్తాడు. ఇంకా జూలు విధించాల్సి వస్తుంది. సిగ్గు లేకుండా ఏమనాలంటే నాకు అర్థం కాదు. ఏమనాలి? బీసీ ప్రజలు ఆలోచన చేయాలి, బీసీ నాయకులు ఆలోచన చేయాలి. జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆరు కృష్ణయ్య వీళ్ళకి లేదా పట్టి లేదా మాట్లాడరా? ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇప్పుడు, దీని మీద పెడుతున్నారు. దీని మీద పెట్టరా? జాజుల శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలి, ఆర్ కృష్ణయ్య చెప్పాలి. ఈయన బీసీ నేతకు జరిగితే అవమానం మా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరా? ఇది ఎక్కడ బావదారిద్రం అండి, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఈయన గురించి మాట్లాడండి, ఈయన గురించి మాట్లాడండి దమ్ముంటే. బీసీ నాయకులు మేము పెద్దగా అది ఇది చేసిన ఉద్యమాలని సరే చేసినట్టు చెప్పుకుంటున్నారు కదా, ఈయన గురించి కూడా మాట్లాడండి. వీళ్ళ పెత్తనం ఏంది నల్గొండలు అనేది, అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటుంది. మరి ఓవర్ యాక్షన్ అయిపోతుంది. ఏదో ఆయన సైలెంట్గా ఉంటున్నాడు, ఎందుకు అనవసరంగా మీడియా దగ్గర మాట్లాడితే కూడా పంచాయతీ అవుతుంది, ఊకే అదో ఇదే అడుగుతారని సైలెంట్గా ఉంటే కూడా రెచ్చగొడుతున్నారు. ఇంకా సిఐ ఆదిరెడ్డి కూడా రెచ్చిపోయినట. అన్ని రోజు పండబెట్టి తొక్కాల్సిన పరిస్థితి అయితే వస్తుంది పక్కా.